నా ప్రభు నా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గత జూన్ మాసం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రయ్యం పగళ్ళు కాచి కాపాడి భద్రపరిచి ఈ జూలై మాసం మొదటి దినమున ప్రవేశింపజేశారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ మొదటి దినము వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు గ్రంథము 125వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఆమేన్. ఎవరు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు. మనము యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నామా? మనుషుల మీద మనము నమ్మిక ఉంచి ఉన్నామా? నువ్వు యెహోవా మీద నమ్మిక ఉంచినట్లయితే శ్రమలైన, కష్టములైన, ఇబ్బందులైన, పోరాటములైన నీవు సియోను కొండవలె నిలిచి ఉంటావు. జయ జీవితాన్ని పొందుకుంటావు. కారణం ఏంటంటే నీ నమ్మకము యెహోవా, మనుషులు కాదు. అది నువ్వు మనుషులు నమ్మి వెళ్ళావనుకో, ఆ మనుషులు కొన్ని దినాల వరకు నిన్ను ప్రేమించి మరలా వారి ద్వారా కలిగే ఆ శ్రమలను బట్టి నీవు నిలవలేక పడిపోవచ్చు, కృంగిపోవచ్చు, చెదిరిపోవచ్చు, వారి యొద్ద నుండి పారిపోవచ్చు. కానీ నీవు యెహోవా యందు నమ్మిక ఉంచితే నిత్యము నా దేవుడు నిన్ను జయ జీవితానికి అర్హునిగా చేసి, యోగ్యులుగా చేసి నడిపించుటకు ఆయన సమర్థుడు, శక్తివంతుడు. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ జూలై మాసం మొదటి దినమందు నాయన నీ సన్నిధిలో నీ వాక్యమును చదువుచున్నప్పుడు యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలె ఉంటారని ఈ వాక్యం సెలవిచ్చింది నాయన. నిత్యము 7వ నెల మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు నాయన మాకు జయ జీవితాన్ని ఇచ్చి మమ్మను నీ సన్నిధిలో స్థిరపరిచి నన్ను, నా కుటుంబాన్ని, సంఘస్థులను, ప్రభువా మా దేశ ప్రజలను ప్రభువా నీ యందు నమ్మిక ఉంచేవారుగాను, మంచి మనసాక్షితో జీవించేవారుగాను, ప్రభువా నీ వైపు చేతులెత్తి ప్రార్థన చేసేవారుగాను చేయండి. ఇదిగోనైనా గడిచిన 6 నెలలు కాచి కాపాడి భద్రపరిచి 7వ నెలలో మమ్మల్ని ప్రవేశింపజేశారు. 7వ నెలంతా కూడా నీ ఆశ్చర్యమైన కార్యాలు చేయండి, మేలుల చేత నింపండి, బలపరచండి, నవనూతనమైన మార్గములు విడిపించి మహిమ పొందుకోనమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. God bless you. God bless you. Praise the Lord.